ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వంకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా వంకాయ ఫ్రై చాలా ఇష్టంగా తినేలాగా ఈజీగా చేసి చూపిస్తాను. సాఫ్ట్ వంకాయలు ఎంత సాఫ్ట్గా ఉందంటే కర్రీ మీరు సాంబార్లో కానీ రసంలో కానీ ఇది ఒట్టి నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా ఒక 4 టీ స్పూన్స్ అండి పల్లీలు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి వేపుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రోస్ట్ అయిపోతాయి. చూసారు కదా 3 మినిట్స్కి ఇలా ఫ్రై అయ్యన్నమాట. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటితో పాటు వేరే దినుసులు కూడా వేసామంటే మాడిపోతాయి. ఇవి ముందుగా పక్కన పెట్టేసుకొని మంచి ఫ్లేవర్ ఇస్తాయి, టేస్ట్ని ఇస్తాయండి. ఈ మసాలా పొడి లేకపోతే ఫ్రై ఒట్టిగా తినలేము, చేదుగా ఉంటుంది. ఇవన్నీ వేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ధనియాలు తీసుకున్నాను 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటిని కూడా డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకోండి. ఇవి తొందరగానే వేగిపోతాయి, పల్లీలాగా ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ 1 మినిట్స్ అయితే సరిపోతుంది. 1 మినిట్లో మంచిగా వేగిపోతాయి. జస్ట్ 1 మినిట్లో ఇవి తీసేసుకోవచ్చు. స్టవ్ బంద్ చేసిన తర్వాత అక్కడ ఆల్రెడీ వేడిగా ఉంది కదా, ఆ వేడి మీద 3 ఎండుమిర్చి తీసుకొని పెద్ద సైజువి జస్ట్ ఆ వేడికి అట్లా తగలనివ్వండి. ఎక్కువ ఏం వేగక్కర్లేదు, జస్ట్ ఆ వేడికి మగ్గిపోతాయి అన్నమాట. జస్ట్ ఒక 3 వెల్లుల్లి రమ్మలు తీసుకోండి. చిన్నది 1/2 ఇంచులో చిన్న ముక్క అల్లం ముక్క వేసుకున్నాను పీల్ చేసుకుని. ఈ మసాలా అంతా కూడా మనం మిక్సీ కొట్టుకోవాలి, కానీ పల్లీలు వేరేగా కొట్టుకోండి. మిక్సీ చేసేటప్పుడు పల్లీలు వేరేగా చేయండి. ముందుగా నేను ఒక బాండీలో వాటర్ తీసుకుని సాల్ట్ వేసుకున్నాను. ఇలా పొడుగు సైజు వంకాయలు తీసుకున్నానండి. నాకు ఇవే అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏది దొరికితే మీకు అవైలబుల్లో ఉన్నాయి ఉంటే ఆ వంకాయలు వేసుకోవచ్చు. నల్ల వంకాయలు బాగుంటాయి, తెల్ల వంకాయలు కూడా బాగుంటాయి. ఏమైనా సరే ఇలా పొడవుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో ఈ సైజులో కట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజులో ఇలా పొడవు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. లావుగా కట్ చేసుకుంటే కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. వంకాయ అనేది ఈజీగానే మగ్గిపోతుందండి, కానీ తినడానికి కూడా బాగుండాలి కదా. ఇలా కట్ చేసుకోండి. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి ఇన్ని ముక్కలు అయినాయన్నమాట. దీనికి తోడు ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని పొడవుగా చీలికలు కట్ చేసుకున్నాను. చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దవైతే ఇలా 1 సరిపోతాయి. ఈ మాత్రం ముక్కలు ఉండాలి. బండి ఆల్రెడీ పెట్టుకున్నాను, వేడైందండి. నూనె వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ చిన్న కప్పుతో కప్పు నూనె వేసాను, ఎందుకంటే ఆయిల్లోనే మగ్గుతుంది కదా కర్రీ అంతా. పోపు దినుసులండి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇవన్నీ 1/2 టీ స్పూన్ మనం కొంచెం వేసుకొని నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసుకుంటాను. అవన్నీ వేరుకునేంత టైం ఉండదు, మార్నింగ్ టైం లంచ్ బాక్స్ కోసం కదా. ఇవన్నీ ముందుగా నేను ఒక డబ్బాలో రెడీ చేసి ఉంచుకుంటాను అన్నమాట. ఇలా అవసరమైనప్పుడు ఇలా స్పూన్తో తీసి వేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఆనియన్స్, ఇది కొంచెం వేగాలండి. ఇది 2 to 3 మినిట్స్ వరకు వేగితే ఇది 50% వరకు వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. కొంతమంది ఇవి రెండు కలిపి వంకాయలు ఆనియన్స్ ఒకేసారి వేసుకుంటారు. అలా వేస్తే కొంచెం టేస్ట్ ఉండదు, ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం కలిపేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ 2 మినిట్స్లో ఇది ఈ రకంగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో ఉన్న వంకాయ ముక్కలు తీసి వేసుకుందాం. కొంచెం వెడల్పు గిన్నె ఇట్లాంటి మూకుడు వేసుకుంటే కలుపుకోవడానికి బాగుంటుందండి.
కూర మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోతుంది, కానీ కలుపుకోవడానికి ఫ్రీగా ఉండాలంటే ఈ ఫ్రీ సైజుగా ఉన్న బాండి పెట్టుకుంటే మీకు వేపుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. పసుపు ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి ఆయిల్ అది పట్టిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. జస్ట్ అది అలా మగ్గుతూ ఉండాలి. చెప్పాను కదండి, ఆయిల్లోనే మగ్గాలి కర్రీ మొత్తం. వంకాయ తొందరగానే మగ్గిపోతుంది, కానీ మనం మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ బాగా దగ్గరికి మగ్గిస్తుంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఈలోపు మనం మిక్సీ చేసుకుందాము. పౌడర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేయించుకుని చల్లారి పెట్టుకున్నాను. అవన్నీ మిక్సీ చేసుకుందాం. ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవి కొట్టేసాను మిక్సీ. తర్వాత పల్లీలు కూడా పొట్టు తీసుకుని మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి రెండు కొంచెం బరకగా వేయించుకోవాలి, మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ అవ్వకుండా బరకగా వేసుకొని ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఆల్మోస్ట్ నాకు 7 to 10 minutes పట్టింది వంకాయ మగ్గడానికి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోవాలి కర్రీ. చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో. వంకాయ ఇలా నొక్కి చూస్తే సాఫ్ట్గా గుజ్జంతా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఈ రకంగా అవ్వాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, అల్లం ఇది మిక్స్ చేసిన పౌడర్ అన్నమాట. పల్లీలు లాస్ట్లో వేసి మిక్సీ చేశాను అందులోనే. జస్ట్ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసారనుకోండి అందులో అది ఆయిల్ వచ్చేస్తుంది పల్లీల్లోని, అది టేస్ట్ బాగుండదన్నమాట. కొంచెం ఇట్లా పలుకులు తగిలేలాగా ఉండాలి పౌడరు. ఈ విధంగా వేసుకొని ఇంకొక 2 minutes వేసుకోండి. ఒక 2 minutes ఇది మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ కోసం వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి తోడు కొంచెం కారం వేసుకోండి, ఎందుకంటే నేను 3 ఎండుమిర్చి వేసాను. అది కారం సరిపోదు కొంతమందికి, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంతమంది అది మిక్సీ కొట్టేటప్పుడే అందులో కారం వేసుకుంటారు. నాకు కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే బాగా అనిపిస్తుంది. వేడి నూనెలో ఇట్లా మగ్గిన తర్వాత వేస్తే అది కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. జస్ట్ 2 minutes, ఇంకొక 2 minutes అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. దీనికి మీరు పప్పుచారు కానీ సాంబారు, రసము ఇట్లా కొంచెం లిక్విడ్ ఫుడ్ కూడా పక్కన ఉంటే చాలా బాగుంటుంది. లేదు ఇలా ఒట్టిగా కూడా తినచ్చు. పైన కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారన్నమాట. చూసారా ఇంత సాఫ్ట్గా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నేను వేరే బౌల్లోకి తీస్తాను. చూసారు కదా, వేడి వంకాయ ఫ్రై. దీన్ని వంకాయ పల్లి కారం అని కూడా పిలుస్తారు కొన్ని ఏరియాలో. అసలు వంకాయ ముక్కలే కనిపించట్లేదు, అంత మెత్తగా మగ్గిపోయినాయి అన్నమాట, సాఫ్ట్గా అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేయించుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి నచ్చితే కనుక. థ్యాంక్ యూ.